తండ్రి గారు ఇక్కడ 1994లో ఇక్కడ వ్యవసాయ భూమి ఒకటి తీసుకున్నారు అన్నమాట, 15 ఎకరాలు. వస్తూ పోతూ ఉంటే 2001 సంవత్సరంలో ఊరు పెద్దలందరూ తీసుకెళ్ళి గుడి చూపించారు. చిన్న గుడి ఉంటే చూపించారు, తీసుకెళ్ళి చూపిస్తే అదే రోజు నైటు మా తండ్రి గారికి ఆ స్వామివారి స్వప్నంలోకి వచ్చేసి గుడి కొద్దిగా నిర్మించమని చెప్తే పునర్నిర్మించమంటే సరే అని ఆయనకు 2002లో రిటైర్ అయ్యారు. ఆ వచ్చిన డబ్బులతో గుడి కట్టించారండి. ఆయన కట్టించిన తర్వాత ఇప్పటి వరకు ఆయన బాగా చేసుకుంటూ వస్తున్నారు. 2012 నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామండి మా నాన్నగారి దగ్గర నుంచి. అప్పటి నుంచి మేము ఇంకా గుడికి ఇప్పటివరకు అభివృద్ధి కార్యక్రమాలకు కనీసం ఇప్పటికి ₹1 కోటి దాకా ఖర్చు పెట్టాం. ఈ గుడికి ఇంతవరకు అదే 2020లో 3 గుళ్ళకి చైర్మన్ ఎన్నుకున్నారండి. 3 గుళ్ళకి కాదు, వెంకటేశ్వర స్వామి గుడికి అయితే మేము ఉంటాం ధర్మకర్తగా, మిగతా గుళ్ళకి ఎన్నుకోండి అని చెప్తే సరే అని ఈ గుడికి మాత్రం ఎవరు చైర్మన్ లేరు, ఒక ధర్మకర్తే ఉన్నారని చెప్పి కమిటీ అవుతుంది ఏమవుతుందని చెప్పి ధర్మకర్తగానే ఉంచారండి. 2024లో ఇక్కడ గోదావరి కళ్యాణం చేసాం. పైన గోదావరి కళ్యాణం చేసినాం. సరే మళ్ళీ ఊరు పెద్దలు అందరూ పిలిపించి ఇదే ఈ గుడికి ఎవరు చైర్మన్ కమిటీ ఏమీ లేదని చెప్పేసి తీర్మానం చేసి కాగితం, గ్రామ పంచాయతీ కాగితం మీద సర్పంచ్ గారు స్టాంప్ వేసి ఇచ్చారండి. దీనికి ధర్మకర్త ఒక్కడే ఉంటాడు, చైర్మన్ గిర్మన్ ఏం లేదని చెప్పి మీరే నిర్మించండి, ఎప్పటికి శాశ్వత ధర్మకర్త మీరే ఉంటారని చెప్పి రాసి ఇచ్చారండి లిఖితపూర్వకంగా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే సంవత్సరం మళ్ళీ కళ్యాణానికి ముహూర్తం పెట్టించడానికి ఊరు పెద్దలు అందరి దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే సరే పెట్టించుకురమ్మన్నారు. ఒకసారి ముహూర్తం పెట్టించుకుందాం, అది పడగొట్టకూడదు అని చెప్పి మేము అదే ముహూర్తానికి కాలం చేయమంటున్నాం సార్. అది చేయరంట వాళ్ళు. నువ్వు చెప్పాడు మాకు, మేము పెట్టించుకున్న ముహూర్తం మేము చేసుకుంటాం అది అని చెప్పారు. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మేమంట విగ్రహాలు దోచుకున్నామంట. అప్పుడు అంతకుముందు గుడి పునర్నిర్మించినప్పుడు మా నాన్నగారు గుడి పడగొట్టినప్పుడు 5 లక్షల డిపాజిట్ కట్టి, ఇదే యాదగిరి లక్ష్మీ దేవస్థానం 5 లక్షలు డిపాజిట్ కట్టి తీసుకొచ్చి గుడి నిర్మించారండి. నిర్మించిన తర్వాత అప్పుడు 5 లక్షలు మళ్ళీ డిపాజిట్ మళ్ళీ ఇచ్చారు రిటర్న్. గుడి అంతా తయారైన తర్వాత ఇవాళ గుర్తుకొచ్చిందండి. మొన్న 12 సంవత్సరాల క్రితం 5-6 సంవత్సరాల క్రితం గోడ పడిపోయింది. గోడ పడిపోతే కూడా ఎవరు లెక్క చేయలేదండి అసలు. నిజంగా మేమే అన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఊరు ప్రజలందరికీ తెలుసు ఆ విషయం. మీరు ఊర్లో ఎవరినైనా విచారని చెప్తారు. గుడి ఎవరు ₹1 ఇచ్చింది కానీ మేమే చేసుకుంటూ వస్తున్నాం, ఎవరిని రూపాయి అడగకుండా. ఈ గుడి అంతా తయారైన తర్వాత ఇప్పుడు చైర్మన్ పోస్ట్ చేయబడుతున్నారండి ఆయన. గతంలో చాలా కాలం నుంచే వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ దాదాపు ఉండేను. అట్లా చేసుకుంటూ వచ్చాము. చిన్న గుడి ఉండే. ఈ 20-25 సంవత్సరాల క్రితం వీళ్ళ నాన్నగారు ఇక్కడ ఊర్లోకి వచ్చి భూమి కొని ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వచ్చి చూస్తే చిన్న గుడి ఉంది కదా, పెద్ద చేద్దామని అంటే గ్రామాలకు చెప్తే గ్రామ పెద్దలందరూ వాళ్ళకి సహకరించి టెంపుల్ కట్టిమని చెప్తే టెంపుల్ కట్టించిండు. అప్పటి నుండి వాళ్ళే జాతర చేసేది, మా గ్రామ ప్రజలందరినీ పిలిచేది, అందరికి మర్యాద ఇచ్చేది, పిలిచేది. మేము ఏదో తోచిన కాడికి వచ్చి దండం పెట్టుకొని పోయేది అంతే తప్ప ₹1 పెట్టింది లేదు, చేసింది లేదు. గత 25 సంవత్సరాల సంది కూడా పంతులు కూడా వాళ్ళే జీతాలు ఇచ్చుకుంటూ అన్ని బ్రహ్మోత్సవాలు చేసేది. ఈ 2-3 నెలల సంది ఎండోమెంట్ నుంచి జీతం వస్తుంది. పోయినసారి ఆయన ఏదో చైర్మన్ పదవి గురించి గొడవ పడి ధర్మకుని పట్టుకొని ఈ జాతర కాకుండా చేసి వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టి ఊళ్ళో కూడా అంతా ఇవాళ కళ్యాణం అయ్యి ఉండే సార్. పోలీస్ స్టేషన్కి ఇచ్చి పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేసి ఇప్పుడు పోలీసు వాళ్ళని కూడా పంపారు. వాళ్ళు ఎస్ఐ గారు కూడా ఏమన్నారంటే మీ ముహూర్తం కాదు, ఆ ముహూర్తం కాదు, ఇంకో కొత్త ముహూర్తం పెట్టుకొని చేయండి అంటే వాళ్ళు వింటలేరు. ఈయన ఇవాళ కళ్యాణం అయ్యింది. కళ్యాణం అయ్యిందంటే కూడా అందరు పనిచేసి నిన్న మొత్తం 15 మందిని పట్టుకొని దాటించి వాళ్ళని దౌర్జన్యం చేసి డెవలప్ అయ్యే గుడిని వాళ్ళు ఆపుతున్నారు తప్ప వాళ్ళు డెవలప్ చేయలేరు. ఉన్నది కరప్ట్ చేస్తారు తప్ప ఇంకో దాదాపు ఇంకో ₹1 కోటి పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అటువంటి మనం సహకరించేది పోయి మనం ఏదో చైర్మన్ పదవి గురించి ఆయన ఒక సలహా గురించి ఊరిని ఖరాబ్ చేసి ఇంత దౌర్జన్యం సృష్టించింది సార్.